ఇతనే మన రాములు. వయసు 35. పొలముంది, ఇల్లు ఉంది, ఆరోగ్యముంది. కాని ఒక్క విషయంలో మాత్రం ఆయనకి అదృష్టం కొంచెం. ఎలా చెప్పాలంటే, భగవంతుడు ఒక చేత్తో అన్నీ ఇచ్చాడు, రెండో చేత్తో సావిత్రిని పంపాడు. సావిత్రి ఈ ఇంటి అధినేత్రి. నోరు పారేసుకోవడం ఆమె జన్మహక్కు. ఇంట్లో ఏం జరిగినా, ఎప్పుడు జరిగినా ఆమె అనుమతి లేకుండా జరగదు. రాములు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆమె ముందు అడగాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. పక్కింటి నాగయ్య ఇతను రాముల మిత్రుడు. కాని మిత్రుడు అంటే సుఖంలో పాలు పంచుకొని కష్టంలో చాడీలు చెప్పే రకం. ఈ ఊర్లో సమాచారం ప్రచారానికి వాట్సాప్ అక్కర్లేదు, నాగయ్య చాలు. తెల్లవారుజామున 5 గంటలు. పల్లెటూరంతా నిద్రపోతోంది. పక్షులు కూడా ఇంకా లేవలేదు. కాని ఆ ఇంట్లో తుఫాను మొదలైంది. పొద్దున్నే 10 అయిపోతుందిరా బద్దకస్తురా. పక్కింటి రాఘవులు చూడు, తోటకి పోయి వచ్చేశాడు. నువ్వింకా పడుకున్నావు. సావిత్రి, ఇంకో అరగంట. రాత్రి కలలో దున్నాను. చాలా అలసిపోయాను. కలలో పొలం దున్నాడట. ఈ మనిషి కలలో కూడా పనిచేస్తాడు, కాని ఆ పని భార్యకి పనికిరాదు. కలలో దున్నావా? కలలో పొలం దున్నితే కలలో పంటొస్తుందా? ఆ పంటమ్మితే కలలో డబ్బులొస్తాయా? ఆ డబ్బులతో కలలో అన్నం తింటావా? ఇలా లేవరు, చెప్తా ఉండండి మీ పని. లేచానమ్మా, లేచాను. చీపురు అక్కర్లేదు, నేను లేస్తున్నాను. ఆ చీపురు చేతిలో పట్టుకుంటే రాములకి ఎలాంటి నిద్రవచ్చినా పోతుంది. ఆ చీపురుకి అంత పవరుంది మరి. ఆ చీపురు చేతిలో పట్టుకుంటే ఇకంతే. ఆ చీపురు నా వీపు మీద ఆగినన్నిసార్లు లెక్కపెట్టుకుంటే సంవత్సరానికొక గుర్తు పెట్టుకోవచ్చు. సావిత్రి, ఈరోజు ఉప్మా చేశావా? ఉప్మా చేశాను. ఏమైందిప్పుడు? ఏం లేదు, రోజూ ఉప్మా కాదు, ఒక్కసారి పొంగలి చేస్తే. పొంగలా? నువ్వు పొంగలడుగుతావా? నిన్న ఇడ్లీ అడిగావు, మొన్న దోశ అడిగావు, అంతకుముందు అటుకులడిగావు. నేనేమైనా హోటల్లా, పెళ్ళాన్నా? పెళ్ళాంవే కదా. ఏమన్నావ్? పెళ్ళాంవే కదా, అందుకే అడిగాను. హోటల్లో అడిగితే డబ్బులు తీసుకుంటారు, నీ దగ్గర అడిగితే ఉచితం కదా, అందుకే. ఉచితమా? నేను పొద్దున్నే 4ంటికి లేచి నీకోసం వండి. సరే సరే, ఉప్మా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. 5 నక్షత్రాల హోటల్లో కూడా ఇంత బాగా రాదు. నువ్వు చేస్తే అమృతం కూడా సిగ్గుపడుతుంది. అది ముందే చెప్పాలి మరి. మిత్రులారా, ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి. భార్య వండింది ఏదైనా సరే అమృతం అని చెప్పండి. అది నిజం కాకపోయినా అది మీకు అమృతమే అవుతుంది, లేదంటే మీ పనవుతుంది. ఉప్మా బావుందని అనకపోతే నేనే ఉప్మాలా అయిపోయేవాణ్ణి. బ్రతికిపోయాను. సావిత్రి, నేనలా వెళ్ళి వస్తాను. ఆగు ఆగు, ఎక్కడికెళ్తున్నావలా? పొలానికి. నువ్వే కదా పొద్దున్న వెళ్ళమని చెప్పావు. పొలానికి వెళ్ళడానికి ఆ చొప్పా వేసుకున్నావేంటి? పొలానికేగా, పెళ్ళికి కాదు కదా.
ఆ చొక్కాలో చిరుగు ఉంది. పక్కింటి వాళ్ళు చూస్తారు. సావిత్రి భర్తకు సరిగా చొక్కా కుట్టించదు అంటారు. పొలంలో మట్టి పనిచేస్తాడు, కాని పక్కింటివాళ్లేమనుకుంటారు అనేదే ముఖ్యం. ఇదే పల్లెటూరంటే. సరే సరే, ఏమీ పర్వాలేదులే, నేను వెళ్తాను. జేబులో డబ్బులున్నాయా? ఉన్నాయి. 100 రూపాయలు. ఇవ్వు నాకు. ఎందుకు? ఇవ్వు అన్నాను. ఇప్పుడు నేను పొలానికి ఖాళీ జేబులతో వెళ్ళాలా? ఇదిగో 10 ఉంచుకో, టీ తాగడానికి. వంద తీసుకుని 10 ఇచ్చింది. బ్యాంక్లో కూడా ఇంత తక్కువ వడ్డీ ఉండదు. రాములు పొలానికి బయల్దేరాడు. 10 రూపాయలతో, కొంచెం తక్కువైన ఆత్మగౌరవంతో. మధ్యాహ్నం రాములు ఇంటికి వస్తున్నాడు. పొలం నుంచి అలసిపోయి వచ్చాడు రాములు. కాని ఇంటి ముందు ఇంకో ముప్పు వేచి ఉంది, నాగయ్య. రాములు, వచ్చావా? నీ గురించే మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు? సావిత్రమ్మ చెప్తోంది నువ్వు పొద్దున్నే పొలానికి వెళ్లకుండా పడుకుంటావని. నేనన్నాను రాములు అంత బద్ధకస్తుడు కాదని. నాగయ్య, అది నా ఇంటి విషయం. అయ్యో, నేను మీకు మంచి చెప్తున్నా. మొగుడు పెళ్ళాం మంచిగా ఉండాలని. లోపలికి రండి నాగయ్య గారు, కాఫీ పెడతాను. కాఫీ ఏమీ వద్దమ్మా. ఇంత మంచిల్లాల్ నీకు దొరికింది, బంగారమురా. సరే అమ్మా, నేను వెళతాను. రాములు, నా కొడుకా, బాగున్నావా? చాలా రోజులైందిరా నిన్ను చూసి. అమ్మా, వచ్చావా? చాలా సంతోషంగా ఉంది. సావిత్రి తొంగిచూసి మొహం మార్చుకుంటుంది. రాములు, కోడలిమీద నీకు అధికారం ఉందారా? అమ్మా, ఆ అధికారం గురించి పాఠ్యపుస్తకంలో చదివాను, ఆచరణలో చూడ్లేదు. అయ్యో నా బంగారం, అమ్మ ఉండగా భయమేంటి? అమ్మా, నువ్వూ ఆమెకి భయపడతావు, నాకు తెలుసు. అది కాదు, నేనమ్మని. నాకు కొంచెం. అత్తయ్య, ఎప్పుడొచ్చారు? బావున్నారా? కాఫీ పెట్టివనా? వద్దమ్మా, నువ్వు కూర్చో, నేనే చేసుకుంటాను. రాములు అమ్మ కూడా. ఈ ఇంట్లో సావిత్రి ముందు అందరూ ఒకటే. రాములు, పక్కూర్లో జాతర మొగలైందంట. రేపెళ్దామా? రేపు పొలంలో పను ఉంది సావిత్రి. పని ఎప్పుడూ ఉంటుంది. జాతర సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా. పొలం పని ముగించుకుని వచ్చే వేళకి జాతర అయిపోతుంది. అంటే నువ్వు రావడం లేదా? లేదని కాదు. సరే, నేను నాగయ్య భార్య రత్నమ్మతో వెళ్తాను. రత్నమ్మతో వెళ్తావా? ఆమె నోరు చూడు, ఊరంతా చెప్తుంది. సరే, వస్తాను. పొద్దున్న పొలం చూసొచ్చొస్తాను. నిజంగానే వస్తారా? వస్తాను.
మర్సటి రోజు ఇద్దరూ కలిసి జాతరకి బయల్దేరారు. రాములు, ఈ చీర చూడు ఎంత బాగుందో. అది 2000. సావిత్రి, నా దగ్గర అంత లేవు. ఈ చీర పక్కనుంచండన్నా, మా ఆయన ఏటీఎం పోయి డబ్బులు తీసుకొస్తారు. నేను ఏటీఎంనా? ఏటీఎంతో ఒక్క తేడా ఉంది. ఏటీఎంకి వడ్డీ రాదు, నీకు నేను ఉన్నాను, అంతే తేడా. అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? నీ మీదున్న పెత్తనమే నా ప్రేమరా, అమాయకుడా. రాములు ఆ మాట విన్నాడు. ఏటీఎం వైపు నడిచాడు. సావిత్రికి నచ్చిన చీర కొనిచ్చి ఇంటికి బయల్దేరారు. సావిత్రి, ఇది గుమ్మడికాయ కూర. అవును, తినండి. సావిత్రి, ఈ కూర చాలా బావుంది. తినండి. పొద్దున్నే లేచావు, పొలానికి వెళ్ళావు, జాతరలో నడిచావు, అలసిపోయావు కదా. సావిత్రి, నువ్వివన్నీ గుర్తుపెట్టుకున్నావా? సరేలే, ముందు తిను. రాములు తింటూ అర్థం చేసుకున్నాడు. ఈ ఆడవాళ్లు పొద్దున్నే చీపురు పట్టుకుంటుంది, రాత్రి గుమ్మడికాయ కూర వండుతుంది, అప్పుడప్పుడు పిచ్చివాణ్ణి చేస్తుంది, అప్పుడప్పుడు రాజున్ చేస్తుంది. ఇదే జీవితం, ఇదే ప్రేమ. రాములు, నీ పెళ్ళాం నిన్ను అదుపులో పెడుతుందని ఊరంతా అంటోంది. నీకు బాధగా లేదా? నాగయ్య, తుఫానులో ఉన్న పడవకి లంగరుంటే మునగదు. సావిత్రే నా లంగరు. ఆమె అదుపులో ఉండటమే నా అదృష్టం. అర్థం కాలేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు నాగయ్య. నువ్వు ముందు నీ ఇంటికి పో. రాముల్ నవ్వాడు. సావిత్రి వంటి ఇట్లో నవ్వింది. నాగయ్య ఏదో అర్థంకాక వెళ్ళిపోయాడు.